నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీజేపీ లీడర్ ఈటెల రాజేందర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఫైల్ కూడా దగ్ధం చేయడానికి లేదు, డిస్ట్రాయ్ చేయడానికి లేదు, ఫైనల్ ఆర్డర్స్ తీసుకోవటానికి వీలేదని చెప్పండి. అధికార మార్పిడి తథ్యం. రాష్ట్రంలో ఓటర్స్ అందరూ, ప్రజలందరూ కూడా ఒక వర్డిక్ట్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు అవుట్, చంద్రబాబు నాయుడు గారు ఇన్, ఇది చెప్పేశారు రాష్ట్ర ప్రజలు. ఈ నేపథ్యంలోనే ఎవరండి ఆయన వాళ్ళు అంటారండి, ఈ ఆఫీస్ క్లోజ్ చేస్తారంట. సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిందంట, ఈ ఆఫీస్ క్లోజ్ చేస్తారు. అంటే ఈ రోజున ఎంత తొందరపడుతున్నారు. ఎలా క్లోజ్ చేస్తారు? క్లోజ్ చేయడానికి ముందే, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆర్డర్ రాకముందే చీఫ్ సెక్రటరీ గారు ఎట్లా నోట్ ఫైల్ ఇస్తారు, ఇదంతా తీస్తాం బయటికి, ఇదంతా బయటకు వస్తుంది. అందుకే అధికార గణానికి తెలియజేస్తున్నా, ఎప్పటి వరకు చాలా తప్పులు చేశారు. తప్పులు చేయని అధికారులు చాలా అరుదుగా ఉన్నారు. దట్ ఆల్సో వి నో. ఫర్దర్గా తప్పులు చేయొద్దని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ ఫైల్ కూడా డిస్ట్రాయ్ చేయడానికి లేదు, ఏ ఫైల్ కూడా మీరు క్లోజ్ చేయడానికి లేదు. ఇప్పుడు ఇది చాలా క్రూషియల్ టైం. ఇది మీరు ఏదన్నా నిర్ణయం తీసుకున్నారంటే మీరు తప్పు చేసినట్టు లెక్క. వెయిట్, కొత్త గవర్నమెంట్ వచ్చేంత వరకు కూడా దయచేసి వెయిట్ చేయండి అని చెప్పి కూడా మేము తెలియచేస్తున్నాం. ఈ ఫైల్స్, మాన్యువల్ ఫైల్స్, ఏ ఫైల్ కూడా క్లోజ్ చేయడానికి వీల్లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నా. పోలీస్ అధికారులు చాలా కంగారు పడిపోతున్నారు. ఒక పక్క బందోబస్తు చేస్తూనే, ఒక పక్క శాంతి భద్రతలు కాపాడుతున్న మిషన్లో నాటకం ఆడుతూనే చాలామంది అధికారులు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు తగలబెడుతున్నారు. పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్స్ అన్ని కూడా డిస్ట్రాయ్ చేస్తూ ఉన్నారు. చేయొద్దని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. రాష్ట్ర డీజీపీకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆస్క్ ఆల్ ది పోలీస్ స్టేషన్స్, ఆల్ పోలీస్ ఆఫీసర్స్ నాట్ టు డిస్ట్రాయ్ ఎనీ ఫైల్. ఏం చేద్దాం, వచ్చిన తర్వాత అన్ని సమీక్ష చేయిస్తాం. తెలిసి తప్పు చేసిన వాళ్ళు తప్పకుండా శిక్ష అనుభవించవలసిందే. తెలిసి తప్పు చేసిన వాళ్ళు, నేను చాలా జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు తెలిసి తప్పు చేసిన వాళ్ళు, కావాలని తప్పు చేసిన వాళ్ళు, అధికార పార్టీకి లాలూచిపడి తప్పు చేసిన వాళ్ళు, అధికార పార్టీ మోచేతి నీళ్లు తాగి తప్పు చేసిన వాళ్ళు కూడా శిక్ష అనుభవించవలసిందే. కనుక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆర్ అడిషనల్ డీజీ అడ్మినిస్ట్రేషన్ మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆస్క్ ఆల్ ది పోలీస్ ఆఫీసర్స్ నాట్ టు డిస్ట్రాయ్ ఎనీ ఫైల్ వితౌట్ ఏ వ్యాలిడ్ డైరెక్షన్. దయచేసి చెప్పండి అని చెప్పండి. మిగతా అధికారులందరూ కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. చాలామంది టెయింటెడ్ ఆఫీసర్స్ ఉన్నారు, మచ్చలు పడ్డ ఆఫీసర్స్. వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఏ ఫైల్స్ కూడా మీరు సరిదిద్దటానికి వీల్లేదు. ఇప్పుడు తప్పులు దిద్దుకోవటానికి వీల్లేదు. మీరు తప్పు చేసి దాన్ని కప్పిపుచ్చుకోవటానికి ప్రయత్నాలు చేయొద్దని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇట్ ఇస్ ఎ సీరియస్ ఇష్యూ. ఎందుకంటే పక్కన తెలంగాణలో చూసాం కదా, దాని మీద పెద్ద ఎంక్వైరీ, జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ చేయాల్సి వచ్చింది. వాళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్ చూసాం కదా, ఆర్డర్ చేయాల్సి వచ్చింది. మరి అధికారులు ఈ 5 సంవత్సరాలుగా వాళ్ళు వెలగబెట్టిందంతా, వాళ్ళు చేసిన తతంగం అంతా బయటకు రావాలి కదా. అందుకని అధికారులు, నేను కింద స్థాయి అధికారులకు కూడా తెలియజేస్తున్నా, పై అధికారులు ఏమన్నా తప్పు చేయమంటే చేయకండి. మీరు కానిస్టేబుల్స్ ఉంటారు, హెడ్ కానిస్టేబుల్స్ ఉంటారు, ఎస్ఐస్ ఉంటారు, లేకుంటే సెక్రటేరియట్లో కింద సెక్షన్ ఆఫీసర్స్ ఉంటారు, ఇంకా క్లర్క్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నా, మీ అధికారులు ఎవరన్నా తప్పు చేయమంటే చేయకండి. మీ మెడకు కూడా చుట్టుకుంటుంది అది. పక్కన తెలంగాణ రాష్ట్రం చూస్తున్నారు, జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇస్ గోయింగ్ ఆన్. వాటన్నిటి మీద, ఫైల్స్ మాయం మీద. అందుకని మన రాష్ట్రంలో ఒక్క ఫైల్ కూడా మాయం అవటానికి లేదు. ఆల్ ప్రిన్సిపల్ సెక్రటరీస్, సెక్రటేరియట్లో ఉన్న, రాష్ట్రంలో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, యూ డైరెక్ట్ యువర్ పీపుల్ నాట్ టు డిస్ట్రాయ్ ఎనీ ఫైల్ అని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తర్వాత మన విషయానికి వచ్చినట్లయితే,
శాంతి భద్రతలు కాపాడటంలో ఘోరంగా విఫలమైంది రాష్ట్రం. జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైంది తాను వెళ్ళిపో. కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. అతి త్వరలో ముఖ్యమంత్రి గారు ఈ విషయాలు ప్రకటిస్తారు. పంట నష్టం జరిగిన దాని మీద కోదండ రెడ్డి గారు చాలా సీనియర్ మోస్ట్ నాయకులు అధ్యయనం చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా ప్రకటిస్తారు. ఏది ఉన్నా కొద్ది వెనక ముందు కానీ వస్తుంది. ఖజానా పరిస్థితి ఏంటో ఒక్కసారి మీరు మాకన్నా ఎక్కువ నిష్ణార్థులు అధ్యయనం చేయండి. ఇవాళ రాష్ట్ర ఖజానా పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటి, ఎలాంటి పరిస్థితులు మనకు రాష్ట్రాన్ని ప్రభుత్వాన్ని అప్పచెప్పినారు. ఈనాటికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సినటువంటి అంటే 10 ఏళ్ళు లెక్కేసుకుంటే బకాయిలే దాదాపు 50 లక్షల కోట్లు ఉన్నాయి. అంతేనా చెప్పాలి గారు? ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దాదాపు 50 లక్షల కోట్లు, ఇంకా 50 లక్షల కోట్ల మేరకు కేంద్రం నుంచి రావాల్సిన సాయం ఆగిపోయి ఉన్నది. మరి మూకుమ్మడిగా ప్రభుత్వం చేసుకొని వాళ్ళిద్దరు లోపాయిక ఒప్పందం నేను అడగలేదు, ఆయన ఇవ్వలేదు. ప్రజల ముందుకు వచ్చి మాత్రం మీరు కొట్టినట్టు చేయండి, మేము ఏడ్చినట్టు చేసినామో చేశారు. మాటికి మేము బీజేపీతో సంబంధం లేదంటున్నారు. సిగ్గు ఉన్న నాయకులు ఎవరైనా మాట్లాడేది. ఇవాళ నల్ల చట్టాలు తీసుకొస్తే కేంద్రంలో ఈ కేసీఆర్ ప్రభుత్వం సాయం చేయలేదా? నల్ల చట్టాలు తీసుకొచ్చి 2 రోజులు ధర్నాలు చేశారు మంత్రులు, నాయకులంతా. అరే మేము ఆశ్చర్యపోయాం, మాకన్నా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారు ఏంటని. 3 రోజులు తోక ముడుచుకుని బిల్లుకు మద్దతు తెలిపినారు. వీరు ఇవాళ రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏమీ రాలేదు. ఇంకా కూడా ఈ రాష్ట్రానికి రావాల్సిన వాటా చాలా ఉంది. వివిధ రకాలుగా వివిధ కోర్టులో వివిధ డిపార్ట్మెంట్లో రావాల్సిన బకాయిలు చాలా ఉన్నాయి కేంద్రంలో. రేవంత్ రెడ్డి గారు మొదటే చెప్పారు, మాకు ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా మాకు రావాల్సిన వాటా విషయంలో బరాబర్ కొట్లాడతాం, సఖ్యతతో ఉంటాం, తెచ్చుకుంటామన్న మాట చెప్పినాడు. కేసీఆర్ లాగా ప్రధానమంత్రి రాగానే దాక్కున్నట్టు చేసి మాకు మీకేదో తీవ్రంగా వైరం ఉన్నట్టు నటించి తద్వారా ఓట్లలో లాభం పొందాలని ప్రయత్నం చేసిండు కేసీఆర్. లోపాయిక ఒప్పందం ఉన్నాడు. ఇవాళ ఎన్నికల్లో చూడండి, ఇవాళ ఈ పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ నాయకులు మెజారిటీ చోట్ల, మెజారిటీ నాయకులు ఎమ్మెల్యేలు సైతం బీజేపీకి సపోర్ట్ చేసినారు. ఎవరి ఆదేశాల మేరకు చేసినారు? కేసీఆర్ కేటీఆర్కి తెలియకుండా వారు మద్దతు ప్రకటించినారా? కింది స్థాయిలో మాకు 12కు తగ్గకుండా సీట్లు వస్తాయని మేము ఆశిస్తూ ఉన్నాం. ప్రజల యొక్క నాడి అట్లా కనబడతా ఉంది. ఆగస్ట్ సంక్షోభం అనేది ఒక ఎన్టీఆర్కే పరిమితం. ఇంకా తర్వాత ఎప్పుడు ఆగస్ట్ సంక్షోభం రాదు కూడా ఈ రాష్ట్రంలో. ప్రజాస్వామ్యం ఈ దేశంలో ఉంది. మాకు ప్రజలు పట్టం కట్టారు, మెజారిటీ స్థానాలు ఇచ్చారు. మెజారిటీ స్థానాలు వచ్చిన కాంగ్రెస్ పార్టీని కూలదోస్తామని అధికారంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉంటే, అంటే వారికి ఏ పార్టీ నమ్మకం ఉంది ప్రజాస్వామ్యం మీద? ఎట్లా మాట్లాడతారు అది? కేసీఆర్ ఒక్కరితో అవద్దా? కేసీఆర్ బీజేపీతో మాట్లాడుకొని మేము కూలదోస్తాం. ఎవరండి మీరు కూలదోస్తానికి? మెజారిటీ సీట్లు మాకున్నాయి. సమర్థవంతమైన పాలన రేవంత్ రెడ్డి నాయకత్వం నడుస్తూ ఉంది. దేనికోసం పడగొడతారు? అంటే మీరు 10 ఏళ్ళేది ఎలగబెట్టారు, ప్రజలు మీరు కోరుకుంటారనా? ప్రజలను మీరు తిప్ప చేసి మీరు ఇంటికి పంపినారు కదా. అసెంబ్లీలో బీజేపీ టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఏం ఉద్ధరించావు, నీకు ఎంపీ సీట్లు వస్తాయి. ఇవాళ వైనాట్ పులివెందుల అని ప్రజలు అడుగుతున్నారు. కడప జిల్లాలో కడప ఎంపీ కూడా గెలవబోతున్నాం అనే సమాచారాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు 3 రోజుల తర్వాత బయటకు వచ్చి ఇటు సోషల్ మీడియా కానీ మీడియా కానీ దేశం అంతా రాష్ట్రం అంతా ఘోషిస్తూ ఉంటే తట్టుకోలేక ఈరోజు నీ బెంచ్ కంపెనీలో నువ్వు పెంచి పోషించిన ఈ సైన్యం, ఈ ఐపాక్ ముఠా వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని, వ్యక్తిగత డేటాని ఇవంతా కూడా చోరీ చేసిన ముఠా ఐపాక్ రుషిపా సింగ్ ముఠా. వీళ్ళు చేసిన దోపిడీ, వీళ్ళు చేసిన డేటా చోరీ
ఇవన్నీ కూడా రాబోయే ప్రభుత్వం ఎన్డీఏ కూటమి చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఈ ఐపాక్ టీం ఈ డేటా చోరీ, రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారం, వ్యక్తిగత భద్రతా సమాచారాన్ని వాలంటీర్ వ్యవస్థ ద్వారా చోరీ చేసి జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీంకి కట్టబెట్టాడు. ఇవాళ దేనికి నీ మిడిసిపాటు, నీ బడాయ్ బాబాయిని గొడ్డలతో చంపిన ముద్దాయిల్ని నీ తమ్ముడు అవినాష్ రెడ్డిని కాపాడుతున్నందుకు నిన్ను గెలిపిస్తారా? ధరలు, నిత్యావసర వస్తువులు, పేదల రక్తాన్ని పీల్చి 8 లక్షల కోట్ల రూపాయల భారం వేసినందుకు నిన్ను ఉద్ధరిస్తారా రాష్ట్ర ప్రజలు? ఎస్సీ ఎస్టీ సప్లాన్ అన్ని నిధులు 1,50,000 కోట్లు నిధులు మళ్లించి ఏం ఉద్ధరించావని మళ్ళీ పగటకల్లకంటున్నావు. జగన్ రెడ్డి సమాధానం చెప్పమని కూడా నేను అడుగుతా ఉన్నా. అన్నా క్యాంటీన్లో పేదవాడికి అన్నం పెడితే ఓరవలేకపోయావు, పెళ్లి కానుకలు ఇస్తే ఓరవలేకపోయావు, 100కు పైగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పథకాలన్నీ రద్దు చేశావు. దీనికోసం నువ్వు కళ్ళగంటున్నావు. మద్యపాన నిషేధం చేస్తేనే ఓట్లు అడుగుతా ఉన్నావు. అవన్నీ మర్చిపోయావు. మాట ఇచ్చావు, మాట తిప్పావు. దానికోసం నీ మిడిసిపాటు. నాసిరకం మద్యం, విషపూరిత మద్యం, 35,000 మంది సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలు మంగళసూత్రాలు తెంచినందుక మీ మిడిసిపాటు? కరెంట్ ఛార్జీలు 3 పెంచినందుక మీ మిడిసిపాటు? బస్ ఛార్జీలు పెంచినందుక మీ మిడిసిపాటు? ఇసుక ధరలో అడ్డగోలుగా 4 రెట్లు పెంచి 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పొట్టగొట్టినందుక మీరు గెలుస్తానని ఎగిరెగిరి పడతా ఉన్నారు? 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారని కేంద్ర సంస్థల పార్లమెంట్లో చెప్తే సమాధానం చెప్పే ధైర్యం మీ ప్రభుత్వం దగ్గర లేదు. జాబ్లెస్ క్యాలెండర్ ఇచ్చినందుకు నిరుద్యోగ యువత కసిగా ఇవాళ ఎంత పెద్ద ఎత్తున బూతుల దగ్గరికి వచ్చి యువత పెద్ద ఎత్తున చైతన్యంతో ఓటేస్తే తట్టుకోలేక 72 గంటల తర్వాత బయట వచ్చి నేను 20 ఎంపీలు గెలుస్తా, 22 మంది ఎంపీలు గెలుస్తానని జప్పాలు డప్పాలు కొట్టుకుంటున్నావా జగన్ రెడ్డి? రివర్స్ పిఆర్సీ ఇచ్చినందుక నీకు ఓటేస్తారు. 4 లక్షల మంది ఉద్యోగ సోదర సోదరీమణులంతా కూడా మండు టెండర్లో 90% పైగా 4 రోజులు నిలబడి మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కసిగా ఓట్లేసిన ఉద్యోగస్తుల కుటుంబాలు కనపట్టలేదా జగన్ రెడ్డి అని కూడా నేను అడుగుతా ఉన్నా. పోలవరాన్ని నట్టేటా ముంచేశావు, గోదావరిలో నదుల అనుసంధానాన్ని గాలికి వదిలేశావు, ప్రాజెక్టులన్నీ నట్టేటా ముంచేశావు, రాయలసీమ ప్రాజెక్టుని గాలికి వదిలేశావు, రాయలసీమ ద్రోహిగా చరిత్రలో ఉంటావు. ఇందుకోసం బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. స్పష్టత లేనటువంటి ఒక వ్యక్తి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. రుణమాఫీ అని పదే పదే మాట్లాడుతూ రైతులని శాశ్వతంగా రుణగ్రస్తులుగా చేస్తున్నటువంటి వ్యక్తులు ఈ రేవంత్ రెడ్డి ప్రప్రథముడు అని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా. ఇకపోతే పరపతి రుణాలు, సహకార సంఘంలో సాగవలసినటువంటి ఒక పరపతి రుణాలు అది దిక్కే లేకుండా పోయింది. సహకార రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది. అసలు వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టేసేటువంటి విధంగా ఈ ప్రభుత్వం వ్యవహారం తీరు ఆ దిశలో పడతా ఉందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఇంకొక వైపున సబ్సిడీ విత్తనాలు ఉచిత పంపిణీ గాలికి వదిలేశారు.
సబ్సిడీ పైన ఏర్పాటు కావాల్సినటువంటి డ్రిప్పు స్ప్రింక్లర్ నీటి మీద రాతల్లాగా మిగిలిపోయినాయి. రైతు బంధు జాప్యం మనం చూస్తూనే ఉన్నాం. అదనం ఇస్తారా ఈరోజు తెలియనటువంటి ఒక పరిస్థితి. మొన్నటిగా పంట నష్టపరిహారం కూడా ఇవ్వనటువంటి ఒక వైనం. ఇంకొక వైపున ఫసల్ బీమాని మేము అమలు చేస్తామని చెప్పారు. మరి ఫసల్ బీమాని అమలు చేస్తామని చెప్పిన తర్వాత ప్రభుత్వ పరంగా పంట విస్తీర్ణానికి మొత్తంగా వీళ్ళు ఆ ఫసల్ బీమాలో రాష్ట్ర వాటా కట్టినట్టయితే ఆ మొన్న నష్టపరిహారం అన్న ఆ రకంగా వచ్చేది. దానికి కూడా వీళ్ళు నిధులు విడుదల చేయాల, అది కూడా కట్టడానికి ముందుకు రాలా. కేవలం పేరుకు మాత్రమే ఆ ఫసల్ బీమా అమలు చేస్తామన్నటువంటి ఒక అంశం అలా పడి ఉందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఇక ఉద్యానవనాలు, పశు సంపద, పాడి పరిశ్రమ, కోళ్ల పరిశ్రమ ఇవన్నీ కూడా అధోగతి పాలైనాయని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఈ యొక్క వ్యవసాయం సంక్షోభ దిశగా అడుగులు పడుతున్నాయని చెప్పని నేను పేర్కొంటున్నా. ఒకవైపున ఆర్థిక సంక్షోభం, దివాలా తీసిన ఖజానా, కొత్త అప్పులు పుట్టే పరిస్థితి లేనటువంటి. వైసీపీ లీడర్ మెరుగు నాగార్జున మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన వివరణ ఇచ్చారు. ఎక్కడ ఏమీ పట్టించుకోలే. అంటే ఇది ఒక ప్లాన్ ప్రకారం కేంద్రంతో కుమ్మక్కై ఒక ప్లాన్ ప్రకారం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకట్ట వేయాలనే ఒక కుట్రతో తప్ప వేరే ఆలోచన లేదు. చాలామంది పోలీసు అధికారులు పచ్చ చొక్కాలు వేసుకున్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఏ పోలీసు అధికారైనా ఎవరైనా ఈ రాష్ట్రంలో మేము మరలా అధికారంలోకి రాకపోతా ఉన్నాం, ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాం. మీరేదో మా నాయకుడిని మమ్మల్ని ఓడించాలని చూస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రజల న్యాయ నిర్ణేతలుగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని అంచెలంచెల విశ్వాసంతో జగనన్న గెలిపిస్తానికి సిద్ధంగా ఉన్నారు. అందుకని ఎక్కడ మాకు ఈరోజు కేంద్రంలో ఒక పోలీస్ అబ్జర్వర్ని వేశారు. మరి ఆయన ఏమైపోయాడో తెలియదు, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ పొందాడో తెలియదు. పోలీసుల్ని చక్కగా ప్లాన్ ప్రకారం సిస్టమేటిక్గా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుకి అడుగులు మొడుగులు వచ్చారు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని నిలవరించాలని ఆలోచన తప్ప ఎన్నికల విధులు కరెక్ట్గా చేయించాల. ఇప్పటికీ చూస్తూ ఉన్నాం. ఈ రోజుకి దాడులు చేయిస్తూ ఉన్నారు, ఈ రోజుకి అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు కరెక్ట్గా రియాక్ట్ అవ్వలేకపోతా ఉన్నారో ప్రజలు కూడా గమనించాలి. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. చంద్రబాబు ఓడిపోతున్నాడు, చంద్రబాబు కేంద్రంతో లాలూచి అయ్యాడు, కేంద్రం ఇన్ఫ్లుయెన్స్తో ఈరోజు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చూస్తూ ఉన్నాడు. కానీ జగనన్న చేసినటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో ప్రజానీకం ఉవ్వెత్తున ఎగిసిపడ్డారు, జగనన్నకు కొమ్ము కాశారు. మరలా ఆంధ్రప్రదేశ్లో జగనన్న ముఖ్యమంత్రిగా చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. కానీ చంద్రబాబు కోటే చెప్తా ఉన్నా, నువ్వు ఎప్పుడు పేదల మీద పడుతున్నావో, దళితుల మీద పడతా ఉన్నాడో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద అఘాయిత్యాలు చేయిస్తా ఉన్నావో, నీ రాజకీయ అంతం జరుగుతూ ఉంది, గమనించు. జూన్ 4వ తారీఖున పటాపంచలైపు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండమైన విజయం జరుగుతూ ఉంది. చంద్రబాబు రథచక్రాలు విరిగిపోతాయని కూడా మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా. ఇంతటి క్రూరమైనటువంటి ఇంత ఈరోజు చూస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో తీసుకొని వచ్చి విదేశాల్లో వాళ్ళని తీసుకొని వచ్చి డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం, విదేశాల నుంచి వచ్చినా చంద్రబాబు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కేంద్ర జగన్మోహన్ రెడ్డి గారు ఒక నూతన అధ్యాయాన్ని, ఒక పాజిటివ్ ఓటుని, ప్రజా సంక్షేమాన్ని భుజాన వేసుకుని నడిపినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్ర రాజకీయాల్లో ఒక కలికితురాయిగా పోతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గొప్ప ఆశయమో ఆలోచన అదే. పేద ప్రజల యొక్క స్థితిగతులు మెరుగుపడాలా, రాష్ట్రం బాగుండాలా, భావితరాలు బాగుండాలా, భవిష్యత్తు ఈ రాష్ట్రంలో ఉన్న పేదరికంతో పాటు చదువులమ్మ తల్లి ఆంధ్రప్రదేశ్లో వాలలాడాలని గొప్ప ఆలోచనతో పరిపాలన చేస్తే అవే ఈరోజు మాకు శిరోధార్యమైంది, అవే మాకు ఈరోజు పట్టం కట్టపోతా ఉన్నాయి. జగనన్న మరలా ముఖ్యమంత్రి అవటానికి ఆస్కారం కలిగింది. చంద్రబాబు లాగా కుట్రలు కుతంత్రాలు దోపిడీలు అఘాయిత్యాలకు ఆలోచనలు ఉంటే అతని పరిస్థితి అఘాయిత్యమే, అతను అఘాతానికి వెళ్ళిపోతా ఉన్నాడని తెలియపరుస్తూ ఈ రాష్ట్రంలో జగనన్నకు ఓటేసిన ప్రజానీకానికి 2 చేతులు జోడించి నమస్కరిస్తూ రామరాజ్యం మరలా కొనసాగబోతా ఉంది. సుభిక్షమైన పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో మరలా రాబోతా ఉంది.
ప్రజలు, ప్రాంతాలు, రాష్ట్రం సస్యశ్యామలం కాబోతా ఉంది. జగనన్న మరలా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఊవెత్తర ఎగిసిపడుతూ మరలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాడని చాలా గర్వంగా తెలియపరుస్తూ ఈ కుట్రలు, కుతంత్రాలు, దాగుడు మూతలకి చెల్లుచీటీ కాబోతామని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా. చంద్రబాబు గవర్నర్కి ఒక ఉత్తరం రాశాడు, మా పార్టీ వాళ్ళు. ఒకసారి కళ్ళు లేని కబోజులు కాదు. జనసేన లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మహానాయకుడు ఎగినప్పుడు మీరు ఏం చెప్పినా చేస్తానని చెప్పి ఆయన భావాన్ని యథాతథంగా అమలు చేసి చూపించిన వ్యక్తి అయినా. తర్వాత ఆయన కూడా గత 2-3 నెలల నుంచి ఫ్యామిలీ వదిలేశారు. మధ్యలో ప్రెసిడెంట్గా పిలిస్తే వెళ్ళి మళ్ళీ వెంటనే వచ్చాను. సో ఆయన మనసా వాచాకారంగా పనిచేసిన వ్యక్తి. నా స్నేహితుడుగా కాదు, జనసేన నాయకుడిగా ఎంత కష్టపడ్డాడు నాకు తెలుసు ఇవాళ. సో నా స్నేహితుడు కాదు కానీ నిజంగా అంత కష్టపడి ప్రతి చోటుకి వెళ్ళాడు, ప్రతి వాళ్ళని కలిశారు. ప్రతి వాళ్ళు ఆవేశంలో ఆయన ఎన్నో మాట్లాడినారు, కానీ ఆవేశాన్ని అర్థం చేసుకున్నాం తప్ప తప్పుగా అనుకోలేదు. ఎందుకంటే అడిగిన వాళ్ళందరూ మంచి ఉద్దేశిస్తున్నారు కానీ వాళ్ళు ఆవేశంతో మాట్లాడారు. సో అవన్నీ మనస్ఫూర్తిగా తీసుకొని చాలా చక్కగా తృప్తిగా ఉన్నారు ఆయన. ఇవాళ ఆయన అందరికీ మనస్ఫూర్తిగా సేవ చేసినందుకు మీరు ఆయన ఒకసారి మా మర్రెడ్డి శ్రీనివాసరావు గారు ప్రజారాజ్యం మాతో ఉన్నారు. తర్వాత జనసేనలోకి వచ్చారు. ఆయనకి అసలు ఒక్కరోజు కూడా అనపర్తి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఏ రోజు కూడా గారు నాకు ఒక ఎమ్మెల్యే నిలబడాలి, అయితే ఒక చోటకి వెళ్ళి జిల్లా పరిషత్ చైర్మన్ నిలబడాలి, ఏది అడగల. కేవలం మా కుటుంబం అంటే అవ్యాజమైన ప్రేమ. కళ్యాణ్ బాబు గారి యొక్క ఆలోచనలు, కళ్యాణ్ బాబు గారి యొక్క పార్టీ విధి విధానాలకి చాలా ఇన్స్పైర్ అయ్యి ఎప్పుడు బయటికి రాలా, ఎప్పుడు వెనకాల నుంచి పనిచేసేది. వెనకంటే అందరినీ మోటివేట్ చేసుకుంటూ వచ్చిన వ్యక్తి. ఎటువంటి స్వార్థం లేకుండా పనిచేశారు. ఈ రోజు కూడా ఏ స్వార్థంతో పనిచేయట్లేదు, హ్యాపీగా పనిచేసాం. మన వాళ్ళందరినీ చక్కగా కూడగొట్టుకున్నాం, చక్కగా వాళ్ళందరూ సహకారం తీసుకొని పని చేయించాం అని మాట్లాడిన వ్యక్తి. అన్ని విధాలుగా ఇంకా ఆయన చేసిన పని ఎట్లా ఉంటుందంటే, ఒక 10 తలలు ఉంటే ఎట్లా ఉంటుందో ఒక మనిషికి అంత పనులు, అంత మల్టీ టాస్కింగ్ పనులు ఎన్నో కష్టపడి చేశారు. ఆయనకు ఒక టైంలో చూసి అంత భయం వేసి కోపం కూడా అసలు కోపం దానికి రాదు. అలాంటి వ్యక్తికి కూడా కొంచెం కోపం వచ్చింది. అంటే ఎంత కష్టపడ్డాడో మీరందరూ అర్థం చేసుకోండి. మర్రెడ్డి గారు ఇక్కడ ద్వారపూడిలో ఉంటారు, ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటారు, మేము అందరూ అందుబాటులో ఉంటారు. వేరే తర్వాత చెప్తాను. సో ఆయన కూడా మీ అలాగే తుమ్మలపల్లి రమేష్ ఆయన మాటల మనిషి, జాతర మనిషి. జగ్గంపేటకి చాలా ఇన్ఛార్జిగా ఉన్నారు ఆయన. జ్యోతుల్ నెహ్రూ గారికి జనసేన తరఫున మనస్ఫూర్తిగా పనిచేసింది. ఆయనకు కూడా మీ అభినందన తెలియజేయండి. జనసేనకి ప్రజారాజ్యం పార్టీ ఎప్పుడు ఉన్నారు, తర్వాత జనసేన చక్కగా జనసేన కార్యక్రమాలు చేస్తారు. ఇక్కడ ఉన్న మానస కానీ, తర్వాత ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ. బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇవాళ ఇష్టపడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ, ఇష్టపడుతున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఇవాళ వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. ఒకప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉండే. క్షణాల మీద మా పట్టభద్రుల దగ్గర సెల్ ఫోన్లలో దేశంలో ఏం జరుగుతూ ఉంది, ప్రపంచంలో ఏం జరుగుతూ ఉంది అవన్నీ చూస్తూ ఉన్నారు. కాబట్టి పట్టభద్రులకు మేము మళ్ళీ ఏదో చెప్పాలంటే అక్కడ లేకుండానే ఒక్కటైతే సత్యం ఏంటంటే, నరేంద్ర మోడీ గారి ఏలుబడిలో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం ఇంతకుముందు మా వెంకటేష్ గారు చెప్పినట్టుగా ఆర్థికంగా మాత్రమే ఎదగడం కాదు, ఇలా ఆత్మగౌరవపరంగా కూడా ప్రపంచ చిత్రపటం మీద భారత ఔన్నత్యాన్ని, భారత గౌరవాన్ని సమున్నతంగా నిలిపిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఇలా వీళ్ళంతా మాట్లాడతాము. మొన్న మేము ఎన్నికలు చూస్తే మాకు బాగా ప్రచారం చేసిన దాంట్లో ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, వాళ్ళకు బయటికి చెప్పుకునేటువంటిది ఉండకపోవచ్చు, కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, పట్టభద్రులు కావచ్చు, మొట్టమొదటి అసలు అంటే ఎవరు చెప్పకపోయినా, ఎవరు పిలవకపోయినా వాళ్ళంతటా వాళ్ళే బాధ్యతగా భావించి వాళ్ళు మా ఎన్నికల్లో మా గెలుపు కోసం ప్రయత్నం చేసింది. కాబట్టి డెఫినెట్గా ఇవాళ వరంగల్, ఖమ్మం, నల్లగొండ, ఉత్తర తెలంగాణకి చాలా గుండెకాయ లాంటి జిల్లాలు, చైతన్యానికి మారుపేరు ఉన్న జిల్లాలు ఈ 3. ఇవాళ చైతన్యానికి మారుపేరుగా ఉన్నటువంటి జిల్లాలు. కాబట్టి డెఫినెట్గా మా పట్టభద్రులందరూ కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారిని బలపరచాలని చెప్పి సంకల్పంతో ఉన్నవాళ్ళు. కాబట్టి ఎక్కడికక్కడ
మీరే ఎక్కడికక్కడ కథానాయకులై ఇవాళ గుజ్జల ప్రేమేంద్ర గారిని గెలిపించడం ద్వారా నరేంద్ర మోడీ గారికి మళ్ళీ మద్దతు ఇచ్చినట్టుగా ఇలా ఈ దేశానికి మళ్ళీ మనం ఓటేసుకునేటువంటి భాగ్యంగా భావించాలి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా గొప్పగా పాల్గొని గెలిపించాలని చెప్పుకుంటున్నాను. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ టుడే ఇర్రిలవెంట్ పార్టీ, దానికి ఇవాళ ఎక్కడ లేదు, నా ఇక్కడ లేదు అక్కడ లేదు. ఇంతకుముందు మా రామచంద్ర గారు చెప్పినట్టుగా ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే చట్టసభలలో అధికార పక్షం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు స్ట్రాంగ్గా ఉండాలి. ఇవాళ ఏకపక్షంగా ఉండేటువంటి ఆస్కారం ఉంది. ఇవాళ గుజ్జల ప్రేమేంద్ర రెడ్డి గారికి 40-42 సంవత్సరాల ఈ చరిత్రలో అనేక విషయాల పట్ల సమగ్రమైన అవగాహన ఉన్నవాడు కాబట్టి ఇవాళ శాసన మండలిలో ప్రజల సమస్య. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీజేపీ లీడర్ ఈటెల రాజేందర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.